ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాను. దేవుడు నిజంగా ఉన్నాడా? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మానవాళిని ఆలోచింపజేస్తుంది. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. మరికొందరు అది కేవలం విశ్వాసం అని అంటారు. అయితే ఈరోజు మనం విశ్వాసం గురించి కాదు, తర్కం గురించి మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా తత్వశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ లేదా డిజైన్ ఆర్గ్యుమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ వాదన ఏం చెబుతుందో తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఒకసారి లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? టెలియోలాజికల్ అనే పదం గ్రీకు భాషలోని టెలోస్ అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం ఉద్దేశ్యం లేదా లక్ష్యం. సరళంగా చెప్పాలంటే ప్రపంచంలో కనిపిస్తున్న క్రమం, రూపకల్పన, సమతుల్యతను చూస్తే దాని వెనుక ఒక తెలివైన రూపకర్త ఉండాలి అనే వాదనే టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. గడియారం ఉదాహరణ మనం చూద్దాం. ఒక్కసారి ఊహించండి, మీరు పొలంలో నడుస్తున్నారు. అక్కడ ఒక గడియారం కనిపించింది. ఆ గడియారంలో చిన్న చిన్న భాగాలున్నాయి. అవన్నీ సమన్వయంగా పనిచేస్తూ సమయాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇది యాదృచ్ఛికంగా ఏర్పడింది అని అనుకుంటారా? లేదు. ఎందుకంటే డిజైన్ కనిపిస్తే డిజైనర్ ఉన్నాడని మనకు తెలుసు. అదే విషయాన్ని తత్వవేత్త విలియం పేలీ వివరించాడు. అతను ఎలా అన్నాడు? గడియారానికి గడియారకర్త ఉన్నట్లే విశ్వానికి కూడా ఒక సృష్టికర్త ఉండాలి. ఇప్పుడు మనం విశ్వాన్ని గమనించండి. భూమి సూర్యునికి సరైన దూరంలో ఉంది. చంద్రుడు సముద్రాలను నియంత్రిస్తున్నాడు. సూర్యుడు జీవానికి అవసరమైన శక్తిని అందిస్తున్నాడు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి. మనుషులు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తున్నారు. ఈ సమతుల్యత యాదృచ్ఛికమా? లేక దీని వెనక ఒక ప్రణాళిక ఉందా? టెలియోలాజికల్ ఆర్గ్యుమెంటు రెండవదే నిజమని చెబుతుంది. మానవ శరీరాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైన డిజైను మన కంటికి కనబడుతూ ఉంది. మన కంటిని గమనించండి. ఒక కెమెరాను తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు సంవత్సరాలు పట్టింది. కానీ మన కంటి నిర్మాణం కెమెరా కంటే ఎంతో క్లిష్టమైనది. మన గుండె రోజుకు వేల సార్లు కొట్టుకుంటుంది. మన మెదడు కోట్లాది సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇవన్నీ కేవలం ప్రమాదవశాత్తు ఏర్పడ్డాయా అని ఈ వాదన ప్రశ్నిస్తుంది. బైబిల్ ఏం చెబుతుంది? ఇప్పుడు బైబిల్ వైపు చూద్దాం. 19వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి. ఈ వచనం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. సృష్టి దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన సృష్టిని చూసి ఆయన ఉనికిని గ్రహించవచ్చని బైబిల్ చెబుతుంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. అంటే ప్రకృతిని చూస్తే దేవుని శక్తి, జ్ఞానం తెలుస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఒక పుస్తకం ఉంటే రచయిత ఉంటాడు. ఒక చిత్రం ఉంటే చిత్రకారుడు ఉంటాడు. ఒక భవనం ఉంటే ఇంజనీర్ ఉంటాడు. అయితే ఈ అద్భుతమైన విశ్వానికి సృష్టికర్త ఉండకూడదా? ఇదే టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ అడిగే ప్రశ్న.